కాకి రక్తం తెస్తాడు. కాకి రక్తం పెట్టుకొని ఏం చేస్తుందంటే ఇక వాళ్ళ బావి దగ్గరికి పోద్ది. ఇంకా బావి దగ్గరికి పోతే అక్క చెల్లెళ్ళు ఇట్లా ఉంటారు కదా అందరు, ఆ బజారు వాళ్ళందరూ ఏమంటారంటే ఇలా కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొని వచ్చింది అని అంటారు. అనగానే మళ్ళీ ఇంటికి పోయి పడుకుంటుంది. అట్లనే ఏమైంది మళ్ళీ నీకంటే మళ్ళీ నాకు మనిషి రక్తం అయితేనే నా పగజల్లారి అది తలనొప్పి తగ్గిద్ది అని అంటది. అట్లా ఒకరోజు పావురంది, ఒకరోజు పిట్టది, అట్లా ఏదో ఒకటి తెచ్చుతూ ఉంటాడు. మళ్ళీ అట్లనే బాయికాడికి పోతే మళ్ళీ అంతే అంటారు అనమాట జనాలు. అనేసరికి ఇక ఏమైంది మళ్ళీ ఇక ఇది ఇట్లనే చేస్తుందని చెప్పేసి ఏం చేస్తుంది, ఇక ఆయన వాళ్ళ చెల్లెని తీసుకొని పోయి పెరుగన్నం తీసుకొని అడవిలోకి తీసుకొని పోయి మంచిగా నువ్వులు తలలో పోసి ఆమె నెత్తిన పోసి పేర్లు కుక్కినట్టు చేసి పెరుగన్నం తింటదిగా, మంచిగా పడుకుంటుంది. ఇక ఆమెను చంపేసి ఆ రక్తం తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తే ఆమె పెట్టుకొని మళ్ళా అక్కడికి బావి దగ్గరికి వెళ్ళింది. ఇవాళ ఏంది మళ్ళీ కలవారి కోడలు మంచిగా మనిషి రక్తం పెట్టుకొని వచ్చింది మరి అని చెప్పేసి అనగానే అప్పుడు సంతోషించి ఇక ఆమె తలనొప్పి తగ్గిపోయింది. ఇంతలోకే వాళ్ళ అమ్మ నాన్న ఇక అక్కడికి పోయేస్తుంటారు. ఎక్కడికి? కాశీ యాత్రలు పోయేస్తుంటారు. పోయేటప్పుడేమో మంచిగా ఏమి అట్లా బావి కానీ చెట్లు కానీ ఏమి ఉండవు. ఆ ప్లేస్లో ఈమె చంపేసిన ఆమె వనంగా బావి, తర్వాత అందమైన చెట్లు, పూలు, పండ్ల తోటల్లాగా మారిపోయిన తర్వాత అందులో వాళ్ళకి అక్కడికి ఉంటే అట్లనే మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈమె ఇట్లయింది అని చెప్పేసి అందరు అనుకుంటా ఉంటుంటే వాళ్ళ భర్త అక్కడ తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ తలకిందులుగా తపస్సు చేస్తుంటే పార్వతీ పరమేశ్వరులే ప్రత్యక్షమయ్యి ఆమెని బతికియమని చెప్పేసి తపస్సు చేస్తుంటాడు. అయితే ఆ ప్రత్యక్షమయ్యి ఆమెను బతికిస్తారు. ఆమెయే ఈ బతుకమ్మ అనమాట. ఆమె బతికింది కాబట్టి బతుకమ్మ. ఓకేనా?